ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్లు ఢీకొని 67, 69 వెయిట్ బార్లు పూర్తిగా దెబ్బతిన్న ప్రాంతాన్ని మంత్రి నిమ్మల పరిశీలించారు. దెబ్బతిన్న వాటిని తిరిగి పునర్నిర్మించేందుకు ఇరిగేషన్ నిపుణుడు కన్నయ్య నాయుడిని పిలిపిస్తున్నామని, ఆయన సూచనలతో చర్యలు చేపడతామని అన్నారు. నీటి ప్రవాహం పూర్తిగా తగ్గిన తర్వాతనే నిపుణుల్ని తీసుకొచ్చి బోట్స్ తీసే ప్రక్రియను చేపడతామంటున్న మంత్రి నిమ్మలతో మా ప్రతినిధి పూర్ణ ఫేస్ టు ఫేస్. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద దాదాపు ఒక 4 బోట్లు వచ్చి మొత్తం కూడా గేట్స్ని అయితే ఢీకొనడం జరిగింది. మొత్తం కూడా గేట్స్ వద్ద భారీగానే డ్యామేజ్ జరిగినట్టు కూడా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మొత్తం మాట్లాడడానికి మంత్రి నిమ్మల రామారావు గారు మొత్తం ఉన్నారు. ఆయన మరి సార్ ఏంటి సార్ పరిస్థితి ఎలా ఉంది ఏంటి? మొత్తం చూస్తే కనుక బోట్స్ దాదాపు 4 బోట్స్ వచ్చినాయి. ఒక బోట్ అయితే బాగా డ్యామేజ్ చేసింది. గత 30-40 సంవత్సరాల్లో ఎప్పుడూ చూడనటువంటి వరదని వేళ కృష్ణాలో చూస్తూ ఉన్నాం. ఏదైతే ఆ రోజు 2009లో కానీ 1998లో అప్రాక్సిమేట్లీ 10 లక్షల క్యూసిక్ల నీరుని క్రాస్ అవుతాయి. ఈరోజు ఫస్ట్ టైము 11,50,000 11,70,000 క్యూసిక్ల నీరు వరద ఈవేళ కృష్ణానదిని చుట్టుముట్టినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇటువంటి స్థితిలో మేము ఒక పక్కన ఏదైతే మరి బుడవలేరు సంబంధించినటువంటి బ్రీచెస్ పడి ఏదైతే పట్టణంలోకి నీరు ఏదైతే ప్రవేశించిందో బ్రీచెస్ని కౌంటర్ చేసుకుని క్లోజ్ చేయడానికి ఒక పక్కన పనిచేస్తూ ఉన్నాం. మరొక పక్కన ఏదైతే కర్రగట్టుకు సంబంధించి సత్యనారాయణరాజు ఆశ్రమం దగ్గర కానీ దాని పైబడి కానీ ఏదైతే 2 సీపేజీలు ఏదైతే లీకేజీలు అవుతున్నాయో దాన్ని అరికట్టడానికి కూడా యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తూ ఉన్నాం. అదేవిధంగా టౌన్లో కూడా ఏదైతే ఇప్పుడు ముంపు ప్రాంతాలు ఉన్నాయో వాళ్ళకి స్వయంగా ముఖ్యమంత్రి గారే సహాయ కార్యక్రమాలను ఆయనే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇటువంటి పనుల్లో మేము నిమగ్నమైనటువంటి పరిస్థితుల్లో దురదృష్టవశాత్తు నిన్న ఏదైతే ఒక 4 పడవలు మరి ఏదైతే కొట్టుకుని వచ్చి ఈ గేట్స్ని అడ్డుకోవడం, అందులో పర్టికులర్గా ఒక పడవ అయితే క్రిందికి పోయింది. అందులో ఒకటి ఏదైతే 69వ గేటుకు సంబంధించి ఒక పడవ బలంగా ఏదైతే ఈ యొక్క గేట్లకు సంబంధించి కౌంటర్ వెయిట్ ఏదైతే ఉందో ఆ కౌంటర్ వెయిట్ని బలంగా ఢీకొనడంతో ఆ కౌంటర్ వెయిట్ బ్రేక్ అయినటువంటి పరిస్థితి ఉంది. వెంటనే ఇరిగేషన్ అధికారులు కూడా దీన్ని పరిశీలించి ఏదైతే ఈ యొక్క కౌంటర్ వెయిట్ ఏదైతే నష్టపోయిందో దీనివల్ల ఇమ్మీడియట్లీ ఈ ప్రకాశం బ్యారేజ్కి వచ్చినటువంటి నష్టం అయితే ఇబ్బంది అయితే ఏమీ లేదు. కాకపోతే రేపు మళ్ళీ ఆ గేట్ని దించడంలో కానీ ఆ గేట్ని మళ్ళీ ఎత్తివేయడంలో కానీ ఆ కౌంటర్ వెయిట్ అవసరం ఉంది. ఈ సిస్టమ్ అనేది మన లాస్ట్ టైము తుంగభద్రలో ఎఫెక్ట్ అయినప్పుడు అక్కడ కూడా ఈ రకమైన కౌంటర్ వెయిట్ ఉంది. అదే రకంగా మళ్ళీ ప్రకాశం బ్యారేజ్లోని కౌంటర్ వెయిట్ ఉంది. దీన్ని కూడా కౌంటర్ వెయిట్ని మళ్ళీ మనం వితిన్ డేస్లో పునరుద్ధరించాలని ఎవరైతే అధికారులు చెప్పినప్పుడు ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం 1% కూడా మనం రిస్క్ని బేర్ చేయొద్దు. ఏదైతే కన్నయ్య నాయుడు గారు ఈ గేట్ల తయారులో కానీ ఈ గేట్ల ఏర్పాటులో కానీ నిపుణత ఉన్నటువంటి వ్యక్తి, మొన్న తుంగభద్ర కూడా గేటు ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం రన్నింగ్లోనే 70 టీఎంసీలు నీరు నిల్వ ఉండేటువంటి విధంగా వాటర్ ఫ్లో అవుతుండగానే గేట్ని ఆ రోజు సాఫ్ట్ గేట్ని నిర్మాణం నిలుపుదల చేసిన పరిస్థితి ఏదైతే ఉందో ఆయన సేవలను ఉపయోగించుకోవాలని ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం కన్నమనాయుడు గారితో కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఆయన హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి పరిస్థితులు రాకపోకలకు కూడా తీవ్రమైన అంతరాయం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదో ఒక రకంగా ఈరోజు సాయంత్రం కల్లా కన్నమనాయుడు గారు కూడా మరి విజయవాడ రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత ఏదైతే మా ఇరిగేషన్ అధికారులు ఆయన కూడా కోఆర్డినేట్ చేసుకుని ఏదైతే కౌంటర్ ఏదైతే మనకి ఉందో దాన్ని కూడా ఇమ్మీడియట్లీ కొంచెం క్లియర్ చేసుకుంటాం. ప్రస్తుతానికి అయితే ప్రకాశం బ్యారేజీ కానీ ఎవరైతే ప్రజలు కానీ ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. అంటే కౌంటర్ వెయిట్లు దాదాపు 2 దెబ్బతిన్నాయి, 2 గేట్స్ కౌంటర్ వెయిట్స్ దెబ్బతిన్నాయి. ఇంకోటి బోట్స్ తీయడానికి కూడా చాలా సమయం పట్టే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే అప్పుడు కూడా రాజమండ్రి నుంచి ఎక్స్ప్రెస్ వచ్చి అక్కడ మత్స్యకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళే వచ్చి ఈ బోట్ని అప్పుడు రిమూవ్ కూడా చేయడం కూడా జరిగింది. ఇప్పుడు దానికోసం ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏదైతే ఇప్పుడు కౌంటర్ వెయిట్ ఏదైతే దెబ్బతిందో ఇప్పుడు ఇమ్మీడియట్లీ మనం గేటు క్రిందకి దించడానికి కౌంటర్ వెయిట్ ఇప్పుడు ఇమ్మీడియట్లీ అవసరం లేదు. అంటే ఇప్పుడు ఏదైతే ఇంకా రాబోయే 3 రోజులు 4 రోజులు ఫ్లడ్ తగ్గితే నెక్స్ట్ మనం చేసేటి పని గేట్ని క్లోజ్ చేయడం. ఈ కౌంటర్ వెయిట్ దెబ్బతిన్నా ఆ యొక్క ఏదైతే గేట్కు ఉన్నటువంటి వెయిట్గా ఆటోమేటిక్గా క్రిందకి దిగడానికి కౌంటర్ వెయిట్ అవసరం లేదు. కాబట్టి ప్రజెంట్ ఇమ్మీడియట్లీ 2-3-4 డేస్లో గేట్లు దింపడానికి కౌంటర్ వెయిట్ ప్రాబ్లం లేదు కాబట్టి సేఫ్. ఏదైతే ఇరిగేషన్ ఇప్పుడు కన్నయ్య నాయుడు కూడా ఈరోజు సాయంత్రం వచ్చి దీని మొత్తాన్ని కూడా పరిశీలించబోతున్నారు. మొత్తానికి చూస్తే కనుక ప్రధానంగా ఈ బోర్డ్స్ ఏదైతే 4 బోర్డ్స్ ఉన్నాయో ఆ బోర్డ్స్ని ఏ విధంగా రిమూవ్ చేయాలి, వాటిని ఎక్స్పర్ట్స్ కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత మొత్తం కూడా దాన్ని తీపిచ్చే ప్రయత్నం అయితే చేస్తామని చెప్పి కూడా
చెప్తున్నారు. దానికి సంబంధించి కాకినాడ ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడి ఈ బోట్స్ కూడా రిమూవ్ చేసేందుకు ఒక కార్యాచరణ రూపొందిస్తామన్నారు. అలాగే ఏదైతే ఇక్కడ బ్రేక్ అయిందో వాటన్నింటిని కూడా రీస్టోర్ చేసేందుకు ఈరోజు సాయంత్రానికి కన్నానాయుడు గారు ఇక్కడికి వచ్చి మొత్తం కూడా పరిశీలించి తగిన సూచనలు సలహాలు ఇస్తారని చెప్పి మంత్రి నిమ్మల రామానాయుడు గారు చెప్తున్నారు.